హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ బోర్డు పేపర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ బోర్డు పేపర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే ఇప్పుడు ఇదే మీకు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఎగ్జామ్ కాబట్టి, ఇది న్యూ సిలబస్ కాబట్టి, సో బోర్డు పేపర్ నుంచి ఒక మినిమం ఒక 30% అని రావడానికి అవకాశం ఉంటుంది కనుక చాలా ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికి మీరు ఆన్సర్ చేయండి, ఆన్సర్స్ నేర్చుకోండి. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఓల్డ్ సిలబస్ ఏనండి. ఓల్డ్ సిలబస్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది మాత్రం, ఈ పేపర్స్ మాత్రం ఓన్లీ ఏపీ స్టూడెంట్స్కే. సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది బోర్డు పేపర్ 1 అండి. బోర్డు పేపర్ 1 జూనియర్ కెమిస్ట్రీ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మీకు ఏం కనిపిస్తున్నాయి అంటే ఓన్లీ 1 మార్క్స్ క్వశ్చన్స్ అండి, 9 ఉంటాయి. ఓకేనా, ఈ 9 2 మార్క్స్ కూడా మీరు 9 1 మార్క్స్ కూడా ఒక్కొక్క లెసన్, అంటే మీకు కంప్లీట్గా వెయిటేజ్ మనకు 9 లెసన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క 1 మార్క్ అయితే వస్తుంది. అవి మల్టిపుల్ చాయిస్ వస్తాయా అంటే ఎంసీక్యూస్ వస్తాయా, లేకపోతే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వస్తాయా, ఓకేనా, 1 వర్డ్ ఆన్సర్స్ వస్తాయా అనేది మనం చెప్పలేమండి, ఏదైనా రావచ్చు. సో ఇవి స్కోర్ చేయాలంటే మాత్రం కొంచెం డిఫికల్టీయే, బట్ ఎక్కువ చదవగలగాలి మనం. ఓకేనా, సో ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ అండ్ సెకండ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం రిమైనింగ్ కూడా చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 9th వరకు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, 9th వరకు చూడండి. ఓకేనండి, 9th వరకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 9th వరకు, అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయి, 1 వర్డ్ ఉన్నాయి. ఇక్కడ 1 వర్డ్ చూడండి, 5, 6 1 వర్డ్ అండి, 4th కూడా 1 వర్డ్ అండి. అలాగే 1, 2, 3లు మీకు ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అండి. సో ఖచ్చితంగా ఇవి మాత్రం మీరు విడిచిపెట్టొద్దు. ఓకేనా, టోటల్ అనే మన ఛానల్ అయితే నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి, బుల్లెట్ బేబీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. ఓకేనా, రిమైనింగ్ కూడా చూద్దాం. ఇప్పుడు సెక్షన్ బి చూద్దాం ఫస్ట్ పేపర్లో. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెక్షన్ బి అని కనిపిస్తుంది కదా. సెక్షన్ బిలో మీకు అప్ టు ఇక్కడ 10 to 18 అయితే కనిపిస్తున్నాయి, 10 to 18. ఓకేనా, 10 to 18. ఇక్కడ ఏంటంటే 14 into 2 అండి, 2 మార్క్స్. 14 2 మార్క్స్కి అయితే మీరు ఆన్సర్ చేయాలి. 14 2 మార్క్స్. ఇక్కడ మీకు వెయిటేజ్ అన్ని మ్యాక్సిమం అన్ని లెసన్స్లోంచి కూడా ఉంది, బట్ ఒక్కొక్క లెసన్లోంచి ఎక్కువ, ఒక్కొక్క లెసన్లోంచి తక్కువ. అంటే ఒక దాంట్లో 1 ఉండొచ్చు, ఇంకో దాంట్లో 2 ఉండొచ్చు, బట్ వాటి వెయిటేజ్ బేస్డ్ అని అయితే మీరు టోటల్ వీటిని ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఓకేనా, 12, 13, 14, 15, 16, 17, 18. ఓకేనా, క్లియర్గా చూడండి. ఇక రిమైనింగ్ పార్ట్ కూడా చూపిస్తాను. ఓకేనా, మీకు ఇక్కడ 10 to 18 ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ 19th 1, ఓకేనా, 20, 21, 22, 23 మీకు ఇక్కడ రిమైనింగ్ కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ రిమైనింగ్ మీరు ప్రిపేర్ అయిపోతే ఓకేనా, మీకు ఇందులో బెనిఫిట్ అయితే జరగడానికి అవకాశం ఉంది. సో ఇవేంటి అంటే 2 మార్క్స్ అండి. సో ఇప్పుడు సెక్షన్ సికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 4 మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి. సెక్షన్ సిలో మనకి 4 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, ఈ 4 మార్క్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 మార్క్స్లో మీరు ఎన్నింటికి అటెంప్ట్ చేయాలంటే 18కి అటెంప్ట్ చేయాలి. 18కి ఓకేనా, 18కి అటెంప్ట్ చేస్తే 18 to 4 32 మార్క్స్ అండి. అంటే టోటల్ మీకు 85 మార్క్స్ కదా. 85 మార్క్స్ కనుక ఓకేనా, ఇందులో అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగాయి ఓల్డ్ మోడల్ కంటే. ఇప్పుడు ఇందులో మీకు చూడండి 18కి మీరు ఆన్సర్ చేయాలి. వాడు 12 ఇస్తాడు, మీరు 18కి ఆన్సర్ చేయాలి. 1 మార్క్స్ 2 మార్క్స్ అయితే మాత్రం మీకు చాయిస్ అయితే లేదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే రిడాక్స్ రియాక్షన్స్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండి. నెక్స్ట్ ఇది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అండి, నోడల్ ప్లేను. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ అండి. ఇది కెమికల్ బాండింగ్ అండి, CH4 మాలిక్యూల్, ఇది కూడా కెమికల్ బాండింగే. నెక్స్ట్ CPCV అంటే మనకి ఎక్కడ వస్తుంది, థెర్మోడైనమిక్స్లోకి వస్తుంది ఇది. ఓకే, సో నెక్స్ట్ కూడా చూద్దాం, రిమైనింగ్ కూడా చూద్దాం. క్లియర్గా వాటిని చూడండి, మీకు డిస్ప్లే అవుతున్నాయి. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 29 వరకు డిస్ప్లే అయింది కదా. సో నెక్స్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు కంప్లీట్గా మనకి 29 వరకు డిస్ప్లే అయింది కదండి. ఇక 29 నుంచి 35 వరకు. ఓకేనా, సో ఇప్పుడు వీటిని చూడండి.
PCl 5 వరకు మనకు డిస్ప్లే అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ 31 ఇదేంటిది, ఇది కూడా ఏంటండి థెర్మోడైనమిక్స్, ఇది కూడా థెర్మోడైనమిక్సే. నెక్స్ట్ ఈక్విలిబ్రియం అండి, ఇది లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అనేది. అలాగే లూయిస్ యాసిడ్ బేసిస్ కూడా, ఇది కూడా ఈక్విలిబ్రియమే, కెమికల్ ఈక్విలిబ్రియమే అండ్ యాసిడ్ బేసిస్ కూడా. నెక్స్ట్ ఇదేంటంటే రిడాక్స్ రియాక్షన్స్, ఇది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డీహైడ్రో హాలోజనేషన్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే హైడ్రోకార్బన్స్ అండి. ఓకేనా. సో ఇవి ఏంటి అంటే 4 మార్క్స్ అండి, ఇవి మీకు ఇచ్చిన బోర్డు పేపర్లో 4 మార్క్స్. ఓకేనా. రిమైనింగ్ కూడా చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ మీకు సెక్షన్ సి కనిపిస్తుంది కదా, సెక్షన్ సిలో ఎప్పటిలాగే 2 8 మార్క్స్ ఉంటాయి. అంటే మీకు ఇవ్వడం 3 ఇస్తాడు, బట్ మీరు 2 ఇంటికి మాత్రమే ఆన్సర్ చేయాలి, ఎనీ 2 అంటే 2 ఇంటికి ఆన్సర్ చేయాలి. ఇందులో మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటము అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ హైడ్రోకార్బన్స్లోంచి మీకు ఎస్ఏలు ఉంటాయి. చూడండి, ఫస్ట్ది ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అండి, నెక్స్ట్ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి, నెక్స్ట్ వన్ ఏంటంటే హైడ్రోకార్బన్స్ అండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, బోర్స్ మోడల్ ఆఫ్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ SPDF బ్లాక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఇథిలీన్ ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఇచ్చాడు, 3 ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఓజోను, కోల్డ్ అండ్ డైల్యూటెడ్ అండ్ ఆల్కహాలిక్ KMnO4 అండ్ Br2. సో ఈ 3లో మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ పేపర్ అండి. ఇప్పుడు సెకండ్ పేపర్ కూడా చూద్దాం. ఓకేనా. స్టూడెంట్స్ ఇక్కడ మీకు సెకండ్ పేపర్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే బోర్డ్ పేపర్ 2 అండి. సో ఇందులో మీ సెక్షన్ ఏలో అక్కడ చూడండి 9 2 మార్క్స్ అయితే 9 1 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా. వీటిని మీకు క్లియర్గా చూపిస్తాను. టోటల్ చూడండి, ఇగో 1 to 9 అండి, 1 to 9 క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి. చూడండి, మీరు నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకేనా. 1 to 9. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ బి కూడా మీకు చూపిస్తాను. సెక్షన్ బి, ఓకేనా, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ సెక్షన్ బి, నెక్స్ట్ సెక్షన్ బిలో తీసుకుంటే చూడండి మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ. సెక్షన్ బిలో 10 to 21 కనిపిస్తున్నాయి. ఇందులో మీరు ఏం చేయాలంటే ఇందులో 14కి 14 ఆన్సర్ చేయాలి, 14కి 14 ఆన్సర్ చేయాలి. ఇందులో మీకైతే ఓకేనా చాయిస్ అనేది ఉండదు, 14కి 14 ఆన్సర్ చేయాలి, 14కి 14 ఆన్సర్ చేయాల్సిందే. వీటిని కూడా మీకు ఆర్డర్లో ఏ లెసన్లో ఏంటనేది కూడా మీకు ఆటోమేటిక్ తెలుసు, ఆల్రెడీ సిలబస్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటుంది కదా. సో ఇప్పుడు సెక్షన్ సి చూద్దామండి, అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా. చూడండి, ఇక్కడ రిమైనింగ్ ఓకేనండి 22 నుంచి కనిపిస్తుంది, 22 23 అనేది మీకు 4 మార్క్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ వన్ సెక్షన్ సి. సెక్షన్ సి తీసుకుంటే మీరు ఇందులో 8 4 మార్క్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ పేపర్లో. ఓకేనా. మీకు ఇక్కడ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా. చూడండి, మీకు ఇక్కడ 33 వరకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా. రిమైనింగ్ కూడా చూద్దాం. ఓకేనా. 33 34 35 వరకు మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా. సో వీటిని క్లియర్గా నోట్ చేసుకోండి, అన్నీ ఇంపార్టెంటే. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో సో ఇందులో కూడా అన్నీ అవే ఇంపార్టెంట్ ఉన్నాయి, ఏం మారలేదు. బట్ ఎక్కడో కొంచెం కొంత ఫ్రాక్షన్ అనేది మారింది. ఓకేనా. సో ఇప్పుడు సెక్షన్ డి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ 3 8 మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ 3 8 మార్క్స్లో మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్, హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ది ఏంటి, IE1 IE2 అండ్ అయనైజేషన్ ఎనర్జీకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, సో ఆ ఫ్యాక్టర్స్ కూడా మీరు రాయాలి. అలాగే నెక్స్ట్ వన్ ఎసిట్లీన్ ప్రిపరేషన్ ఇచ్చాడు. ఎసిట్లీన్, హౌ డస్ ఎసిట్లీన్ రియాక్ట్స్ విత్, ప్రిపరేషన్ ఇవ్వలేదు, ఓన్లీ ప్రాపర్టీస్ ఇచ్చాడు. అంటే రియాక్షన్ విత్ వాటరు అండ్ హైడ్రోజను అండ్ హాలోజన్స్ అండ్ హైడ్రోజన్ హ్యాలైడ్. సో వీటితో రియాక్షన్స్ రాస్తే 4 రియాక్షన్స్కి 8 మార్క్స్ అండి, చాలా ఈజీ. ఓకేనా స్టూడెంట్స్. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.